ఇక డిజిటల్ ఫార్మేట్లోనూ అందుబాటులో లేదన్నది పెంగ్విన్ సంస్థ వాదన. దీన్ని ఏ రూపంలోనూ తాము పంపిణీ చేయలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపంలో పంపిణీలో ఉంటే అది పూర్తిగా తమ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని తాము న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నరవనే పుస్తకం సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో నరవనే పుస్తకంపై రగడ కొనసాగుతోంది. నరవనే పుస్తకాన్ని లోక్సభలో కోట్ చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ముద్రణ కాని పుస్తకాన్ని ప్రస్తావించవద్దని రూలింగ్ ఇచ్చారు స్పీకర్ ఓం బిర్లా. రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్రం కూడా అభ్యంతరం తెలియజేసింది. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద విషయాలను ప్రస్తావిస్తూ నరవణే రాసిన పుస్తకానికి రక్షణ శాఖ నుండి ప్రచురణ అనుమతి లభించలేదు. అయినప్పటికీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకురావడం తీవ్ర చర్చగా మారింది. ఇప్పుడు పెంగ్విన్ సంస్థ ప్రకటనతో వివాదం మరొక మలుపు తీసుకుంది. ఇదే అంశంపై స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం తెచ్చే యోచనలో ఉన్నారు. నరవనే పుస్తక రగడ తరుణంలోనే ఓం బిర్లాపై విపక్షాలు తీర్మానం నోటీసుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా పెంగ్విన్ సంస్థ ప్రకటనతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే పుస్తక వివాదంలో ట్విస్ట్ నెలకొంది. నరవనే పుస్తకం ఒక్క కాపీ కూడా పబ్లిష్ కాలేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అనధికారిక కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని తెలిపింది. నరవనే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణ హక్కులు తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయని వెల్లడించింది. బుక్ ని ఇంకా ప్రింట్ చేయలేదని తెలిపింది. డిజిటల్ ఫార్మేట్లోనూ అందుబాటులో లేదన్నది పెంగ్విన్ సంస్థ వాదన. దీన్ని ఏ రూపంలోనూ తాము పంపిణీ చేయలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపంలో పంపిణీలో ఉంటే అది పూర్తిగా తమ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని తాము న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నరవనే పుస్తకం సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పార్లమెంటు సమావేశాల్లో నరవనే పుస్తకంపై రగడ నెలకొన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే కూడా ఈ నరవనే పుస్తకాన్ని తీసుకొస్తూ కూడా ప్రస్తావించిన నేపథ్యంలో కూడా అప్పటికే పబ్లిష్ కాని పుస్తకాన్ని గురించి, పుస్తకంలోని అంశాలను చర్చించవద్దు అంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా అయితేనేమి కేంద్రం నుంచి కూడా విమర్శలు వచ్చాయి. రైట్, దీనిపై కూడా రగడ నెలకొంది. రైట్, ఈ హక్కులు తమవే అంటూ కూడా పెంగ్విన్ రాండమ్ హౌస్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. రైట్, చూడాలి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ వివాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ఓం బిర్లాపై కూడా విపక్షాలందరూ కూడా, ఎంపీలందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఎక్కువగా సభలో బీజేపీ ఎంపీలో ఉన్నది అవిశ్వాస తీర్మానం అయితే పాస్ అయ్యే అవకాశం లేదు. సో మాట్లాడతాము. మా కరెస్పాండెంట్ ఏవే స్వామి మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. స్వామి, పార్లమెంట్ లోక్సభలో విజయ కాలంలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఒకవైపు పబ్లిష్ కాని పుస్తకాలు సభలోకి తీసుకొచ్చి మాట్లాడాలని సరికాదని చెప్పి రూలింగ్ ఇచ్చారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవనే రాసిన బుక్ అని చెప్పేసి 4 సోల్జర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ని, సంబంధించిన బుక్ సంబంధించి పెంగ్విన్ సంస్థ దాన్ని ఇంకా పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయని పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు పెంగ్విన్ సంస్థ కూడా పూర్తి హక్కులు మావే, కేవలం పీడీఎఫ్ ప్రతులు కూడా బయట అందుబాటులో లేవు. అలాంటి పబ్లిష్ కాని బుక్కులు ప్రచురించడం సరికాదని చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పెంగ్విన్ సంస్థ ఒకవైపు ప్రకటించింది. ఈ పెంగ్విన్ పబ్లిషర్స్ కూడా ఈ బుక్కులు కనుక పూర్తి స్థాయిగా పబ్లిష్ కాకముందే మాజీ ఆర్మీ చీఫ్ నరవనే రాశాడు చెప్తున్నటువంటి ఇష్యూస్ లో చైనా, భారత్ తలెత్తినటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా ఇందులో అడ్రస్ చేసినట్టుగా, ఒకవైపు చైనా భారతం తెచ్చిపెట్టినట్టుగా, ఒకవైపు రమణ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారం పదే పదే చూపించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే బుక్ ఇంకా పబ్లిష్ కానప్పటికీ కూడా పార్లమెంట్ దాన్ని తీసుకొచ్చి చూపెట్టడం పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేసి అలాంటి చేయొద్దని చెప్పి సూచించారు. ఒకవైపు స్పీకర్ వ్యవహార శైలి పైన ఒకవైపు ఆగ్రహం వ్యక్తం
సమావేశం కాకముందే ప్రవర్తించిన సర్కార్ అని చెప్పేసి కూడా బయటకు పేర్కొన్నది ఇది. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో